అందరు రెండు చేతులు పైకెత్తి ఒకసారి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో ఉపవాస కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు. ఈ సమయంలో గత కొన్ని వారాలుగా ఇశ్రాయేలుల ప్రార్థన గురించి, ఇశ్రాయేలులు వారి జీవితంలో, వారి కుటుంబములో, వారు సంఘముగా చేసిన ప్రార్థనలకు దేవుడు ఎలాంటి జవాబులు ఇచ్చి వచ్చాడో, ఎలాంటి కార్యాలు జరిగిస్తూ వచ్చాడో, ఎలాంటి మేలు జరిగిస్తూ వచ్చాడో గత 3-4 వారాలుగా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మరొక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 107వ కీర్తన 28-30 చదువుకుందాం. శ్రమకు, అందరం పలుకుదాం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవి. చాలు. ఈరోజు మన వాక్యం ఏంటంటే నిమ్మలపరిచే ప్రార్థన. ఏ ప్రార్థన? నిమ్మలపరిచే ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైనది, ఎంత బలవంతమైనది, ఎంత ప్రభావమైనది, ఎంత ఆశీర్వాదకరమైనదో గత కొన్ని వారాలుగా మనందరం కూడా ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన అన్నిటికంటే, ప్రార్థన అందరికంటే ప్రార్థన ప్రాముఖ్యమైనది, ప్రయోజనమైనది, ఫలభరితమైనది అనేది మనం ధ్యానిస్తున్నాం. అన్నిటి కొరకు ప్రార్థనను పక్కన పెట్టకూడదు, కానీ ప్రార్థన కొరకే అన్నిటినీ పక్కన పెట్టాలని కూడా నేర్చుకుంటూ మనం వస్తున్నాం. మొదటిది ఏం నేర్చుకున్నాం? ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఏం చేసింది? గుంటలో నుండి, దిక్కులు చూస్తే ఏం తెలుస్తుంది? అందుకే 1, 2, 3 అని వరుసగా రాసుకుని ఏ వారానికి ఆ వారం మళ్ళీ వరుసగా రాసుకోవాలి మీరు, అప్పుడు మీకు అన్నీ అర్థమవుతుంది. గుంటలో నుంచి బయటికి తీసుకొచ్చిన ప్రార్థన. రెండవది తుఫానును ఆపివేసిన ప్రార్థన. మూడవది తరంగములను అణిచివేసిన ప్రార్థన. ఈయన 3 రాసుకొని, దిక్కులు చూస్తే వాక్యం తెలియదు, ఈ 3 రాసుకొని 4వది ఇప్పుడు రాసుకోవాలి. అట్లా 5వది చెప్పినప్పుడు 4 రాసుకొని 6వది రాసుకోవాలి. మంచిది. 4వదిగా ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసినప్పుడు మొదటిగా గుంటలో నుంచి దేవుడు వారిని పైకి తీసుకొచ్చాడు. 3 ఆత్మ సంబంధమైన గుంటల గురించి నేర్చుకున్నాం. రెండవదిగా ఇశ్రాయేలీయులు ప్రార్థించినప్పుడు ఆయన తుఫాను ఆపివేశాడు. ఆత్మ సంబంధమైన 3 తుఫాన్ల గురించి నేర్చుకున్నాం. 4వదిగా ఆయన ఇశ్రాయేలు ప్రార్థించినప్పుడు ఆయన తరంగములను ఆపివేశాడు. 3 రకాల ఆత్మీయ తరంగాల గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు 4వదిగా ప్రార్థన నిమ్మలపరచును. ప్రార్థన ఏం చేస్తుంది? నిమ్మలం. తెలుగులో నిమ్మలం అని ఉంటుంది, ఇంగ్లీష్లో క్వైట్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మౌనమయంగా. రెండవది ప్రశాంతంగా. నిమ్మలం అంటే ప్రశాంతంగా ఉండడం, నిమ్మలం అంటే మౌనంగా ఉండడం, నిమ్మలం అంటే టెన్షన్ లేకోకుండా ఉండడం. ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీవితాన్ని ప్రశాంతపరుస్తుంది. ప్రార్థన మన జీవితంలో ఉన్న పరిస్థితులన్నిటినీ, తారుమారు పరిస్థితులన్నిటినీ సెట్ చేసి ప్రశాంతపరుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మన జీవితంలో చెలరేగుతున్న, కుటుంబములో చెలరేగుతున్న, సంఘములో చెలరేగుతున్న సమస్యలు, శోధనలు, వేదనలు, బాధనలు, రోదనలు అన్నిటినీ నిమ్మలపరిచేది ప్రార్థన. ప్రార్థన ప్రార్థన అందుకే ప్రార్థనకున్న శక్తి ఏంటంటే ప్రార్థన నిమ్మలపరుస్తుంది, ప్రార్థన ప్రశాంతపరుస్తుంది, ప్రార్థన అంతటినీ కూడా సెట్ చేస్తుంది.
మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వేటిని నిమ్మలపరుస్తాడు. కుటుంబంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వేటిని నిమ్మలపరుస్తాడు. సంఘముతో ప్రార్థించినప్పుడు దేవుడు వేటిని నిమ్మలపరుస్తాడో 3 విషయాలు చూద్దాం. నెంబర్ 1, 2 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం. చాలు. మొట్టమొదటిగా దేవుడు వ్యక్తులను నిమ్మలపరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? వ్యక్తులను నిమ్మలపరుస్తాడు. చూడండి, నేను ఇశ్రాయేలీలలో నిమ్మలస్తును. ఒకప్పుడు ఆందోళనతో బతికేవారు, ఒకప్పుడు భయముతో బతికేవారు, ఒకప్పుడు కలవరముతో బతికేవారు, ఒకప్పుడు ఆందోళనతో బ్రతికేవారు, ఒకప్పుడు టెన్షన్తో బ్రతికేవారు. ఇప్పుడు ఎట్లున్నారంట? నిమ్మలస్తులుగా ఉన్నారంట. నిమ్మలస్తులుగా ఉన్నారు. కొద్దిమందికి ఆతృత ఎక్కువ, ఆతృత పడుతూ అంటారు. అంటే వాళ్ళలో ఇంకా ఏం రాలే? నిమ్మలమైన అనుభవం రాలే. కారణం ఏంటంటే ప్రార్థన అనుభవం లేదు వాళ్ళకు. ఒక వ్యక్తి నిమ్మలంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి తొందరపడలేదంటే అర్థమైంది. ఒక వ్యక్తి ఆందోళన పడలేదంటే అర్థమైంది ప్రార్థనా జీవితం కలిగిన వాడని. ప్రతిదానికి ఆందోళన పడుతూ ఉంటే, కలవరపడతా ఉంటే అర్థము హృదయములో ఏమి లేదు? ప్రశాంతత లేదు. కుటుంబములో ప్రశాంతత లేదు. సంఘములో ప్రశాంతత లేదు. అందుకే నేను ఇశ్రాయేలీలలో నిమ్మలస్తులను అంట. ఎంత గొప్ప మాట చూడండి. ఇశ్రాయేలు ఒకప్పుడు నిమ్మలం లేని వ్యక్తే. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒక సేనా దయ్యం పట్టినాడు ఉంటాడు. ఎవరు? సేనా దయ్యం పట్టినాడు. వాడు ఎప్పుడు కూడా రాళ్లతో శరీరాన్ని చీల్చుకునేవాడు, బట్టలు చించుకునేవాడు, జుట్టు పీక్కునేవాడు, నగ్నంగా సమాధుల్లో తిరిగేవాడు, సంఖ్యలు తెంచుకునేవాడు, నిద్ర రాదు వానికి, తిండి లేదు వానికి, కాలు గాలిన పిల్లలుగా తిరుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుడు వాని జీవితాన్ని నిమ్మలపరిచాడో వాడు ఏమైనాడో తెలుసా? చూద్దాం ఎట్లున్నాడో. మత్తయి సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. జనులదు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు సేనాను దయ్యము పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై, చూశారా ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా ఆయన పాదాల దగ్గర కూర్చోన్నాడు. అప్పుడు గొడవలు చేసేవాడు, అప్పుడు సమస్యల్లో ఉండేవాడు, బట్టలు చించుకునేవాడు, గొలుసులు తెంచుకునేవాడు, అందరినీ రాళ్లతో కొట్టేవాడు. అట్లున్న మన జీవితం ఇప్పుడు ఎట్లుంది? ప్రశాంతంగా యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈరోజు నీ హృదయములో కలవరము తొలగి ప్రశాంతత రావాలంటే, నీ ఇంట్లో కలవరం తొలగి ప్రశాంతత రావాలంటే, మన సంఘాలలో కలవరం తొలగి ప్రశాంతత రావాలంటే ఏం కావాలో తెలుసా? ప్రార్థన కావాలా అన్న. ఇంట్లో ఎక్కువ సమస్యలు ఎక్కువైపోతున్నాయినా, కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయి, సంఘంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయి, నిద్ర పట్టడం లేదు, ప్రశాంతత ఉండడం లేదు, జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. ప్రార్థన చేయి. ఏం చేయాలా? ప్రార్థనే ప్రశాంతతనిచ్చేది, ప్రార్థనే నిమ్మలనిచ్చేది, ప్రార్థనే అన్నిటినీ నిశ్శబ్దంగా చేస్తుంది. అందుకే క్వైట్ అనింది, నిమ్మలపరిచేది ప్రార్థన. అందుకే మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రశాంతంగా ఉండే అనుభవంలోకి ప్రార్థన తీసుకొస్తుంది. చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 13:30. సంఖ్యాకాండము 13:30. త్వరగా, ఇంతసేపు చదవాలా? జనులను, ఎందుకంటే కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు, భయపడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు, వేదన పడిపోతున్నారు. అప్పుడు నన్ను కాలేబంట. ఎందుకు? కాలేబు మంచి ప్రార్థనాపరుడు. అందుకే జనులందరినీ దేవుడు కాలేబు ద్వారా నిమ్మలపరిచాడు. నాయనా కంగారు పడద్దు, ఆందోళన చెందొద్దు. జీవితం గురించి, కుటుంబం గురించి, పరిచర్య గురించి, భవిష్యత్తు గురించి, చదువు గురించి, పని గురించి
బ్రతుకు గురించి, అవసరతల గురించి మీరేమీ ఆందోళన చెందకండి, టెన్షన్ పడొద్దు, కోరి రోగాలు తెచ్చుకోవద్దు అని నిమ్మలపరిచిన దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు విజయం ఇస్తాడు అని వాళ్ళందరినీ నిమ్మలపరుస్తున్నారు. ఎంత గొప్ప విషయమో చూడండి. అందుకే ప్రార్థన ఏం చేస్తుందంటే వ్యక్తులలో లేకపోతే ప్రజలలో నెమ్మదిని లేకపోతే నిమ్మలమైన స్థితిని తీసుకొస్తాయి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనం. మరి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయందకము, నేను దూరమున నుండి నిన్ను చెరలోనికి పోయిన దేశం నుండి నీ సంతానభావాన్ని రక్షించును. బెదిరించువాడు లేకుండా యాకోబు సంత తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మదిగా ఉండును. బెదురు పోతుంది, అదురు పోతుంది, కలవరం పోతుంది, భయము పోతుంది, నిమ్మలంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఈరోజు ఎంతమంది జీవితంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. కానీ దేవుడు అంటాడు, ఇదో నీ ప్రజలను చెరలో నుండి విడిపిస్తాను. సమస్యలు, బాధలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు అనే చెరలో నుండి వారిని విడిపించి, బెదురు నుంచి విడిపించి, భయం నుండి విడిపించి, చెర నుండి విడిపించి వారిని నిమ్మలపరుస్తాను. ఈరోజు ఆ ఇంట్లో నెమ్మది ఉంది? యా ఇంట్లో చూసినా, ఏ కుటుంబంలో చూసినా, ఏ సంఘంలో చూసినా ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. గొడవలు, ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా రాద్ధాంతాలే, ఎక్కడ చూసినా ఆందోళనలే. కానీ ప్రార్థన 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 మొదటిగా ప్రార్థన వ్యక్తులను, ప్రజలను ఏం చేస్తుందంట? నిమ్మలింపజేస్తుంది, నిమ్మలింపజేస్తుంది. రెండో విషయం, ప్రార్థన నిమ్మలింపజేసే ప్రార్థన. రెండో విషయం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 8:26. అందుకైన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి మిక్కిలి నిమ్మలమాయను. రెండవదిగా గాలిని నిమ్మలింపచేసే దేవుడు. దేన్ని నిమ్మలింపచేసే దేవుడు? గాలిని నిమ్మలింపచేసే దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతకేం గాలి? ఆయన గాలిని నిమ్మలపరుస్తుంట. ప్రార్థన చేస్తే ఏం నిమ్మలపడుతుంది? ఒకటి ప్రజలు నిమ్మలిస్తారు, హృదయాలు నిమ్మలిస్తాయి, కుటుంబాలు నిమ్మలిస్తాయి, సంఘాలు నిమ్మలిస్తాయి. ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేదా? ప్రశాంతత లేదా? మనశ్శాంతి లేదా? ప్రార్థన చేసుకో. కుటుంబం లేదా? ప్రార్థన చేయాలి. సంఘంలో లేదా? ప్రార్థన చేయాలి. రెండవదిగా గాలిని నిమ్మలపరచును. దేన్ని నిమ్మలపరచును? గాలిని. ఏ గాలి? వీసే గాలి కాదు. వీసే గాలి నిమ్మలపరచాలనుకో ఊపిరానికి చచ్చిపోతారు అందరూ. ఏం గాలి? యోబు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. మాటలను గద్దించుదామని మీరు అనుకొంచున్నారు కదా, మీరు అనుకొందరు కదా, నిరాశ కలిగిన మాటలు గాలి వంటివే కదా. ఏ గాలి అంటే? నిరాశ. ఏ గాలిది? నిరాశ. ఈరోజు చాలామంది జీవితంలో నిరాశ ఎక్కువైపోతుంది. ఆశను కోల్పోతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు, ధైర్యాన్ని కోల్పోతున్నారు, వాగ్దానాలు కోల్పోతున్నారు. ఆఖరికి ఏమొస్తుంది? ఏ గాలి కింద ఉన్నారు? గాలితో కొట్టబడుతున్నారు. ఏ గాలిది? నిరాశ. ఇంతే నా జీవితం, ఇంతే నా కుటుంబం, ఇంతే నా బ్రతుకు, ఇంతే నా స్థితి, ఇంతే నా గతి అని ఆఖరికి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు, చర్చికి వస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, అయినా కూడా నిరాశ నుంచి బయటికి రారు. ఏలియా బదిరీ వృక్షం కిందకి పోయినంట. బదిరి అనగా నిరాశ. బదిరి అనగా నిరాశ. చాలామంది ఆశలు కోల్పోతున్నారు. ఇంకా మాకు ఆశ లేదు,
డాక్టర్ల చుట్టూ తిరిగినాము, ఆశ లేవు. మనుషుల చుట్టూ తిరిగినాము, ఆశ లేవు. అధికారుల చుట్టూ తిరిగినాము, ఆశలే లేవు. ఆశలన్నీ ఏమైపోయినాయి? అడియాశలు అయిపోయినాయి. మేము బాగుపడదామన్న ఆశ లేదు, మా కుటుంబం వృద్ధిలోకి వస్తుందన్న ఆశ లేదు, మా స్థితిగతులు మారుతాయన్న ఆశ లేదు. ఇంతేలే ఇంకా మా బతుకులు అని లాస్ట్కు వాళ్ళకు వాళ్ళే ఒక స్టేట్మెంట్లోకి వస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నిరాశలను కూడా దేవుడు ఆశలు కల్పించేవాడు. హల్లెలూయా. అందుకే నాకిక ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నాకిక ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. యేసు రాజా నీకే స్తోత్రం, కృతజ్ఞత స్తుతులు నీకే. యేసు రాజా నీకే కృతజ్ఞత స్తుతులు నీకే. చాలామంది అంతే ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసినంత వరకే ఆశలు ఉంటాయి. ప్రార్థన అయిపోతే మళ్ళీ నిరాశ. పాటలు పాడినంత వరకు ఎంత ఆశ ఉంటుంది, గుండె నిండా ఆశ. దేవుడు చేసేస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు, దేవుడు వచ్చేస్తాడు, దేవుడు జరిగించేస్తాడు. మళ్ళీ ప్రార్థన అంతా అయిపోయి, పాటలు అంతా అయిపోయి, వాక్యం అంతా చర్చిలో అడుగు బయట పెట్టకముందే మళ్ళీ తుస్సు పని కొడతాయి. ఈడేమో పాస్టరు వాక్యంతో గాలి కొడతాడు, ప్రార్థనతో గాలి కొడతాడు, ఉపవాసంతో గాలి కొడతారు. మళ్ళీ ఆడికి బయటికి పోతానే ఏదో ఒకటి పంచర్ అయిపోతుంది. ఇంకేమంటారు? ఇంతేలే, మనకు దేవుడు ఇట్లా రాసి పెట్టినాడు. ఏం పెట్టినాడంట? నీ మొహం ఏంది రాసి పెట్టేది? ఏంది రాసి పెట్టేది? మన దేవుడు ఎవరంట? ఎవరు? మనం కథ మొత్తం మార్చగలడు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, వాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోని చోట్లే నిలబెట్టువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. డాక్టర్లకు అసాధ్యమే, అధికారులకు అసాధ్యమే, పాస్టర్లకు కూడా అసాధ్యమే, విశ్వాసులకు కూడా అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. ఇవన్నీ క్రైస్తవులకు తెలియక కాదు, తెలిసి బోల్టా కొట్టేవాళ్ళు క్రైస్తవులు. అంటే తెలియక బోల్టా కొట్టేవాళ్ళు అన్యులు, తెలిసి బోల్టా కొట్టేవాళ్ళు క్రైస్తవులు. ఇన్ని వాగ్దానాలు పెట్టుకొని, ఇన్ని ప్రసంగాలు వింటా, ఇన్ని ప్రార్థనలో పాల్గొంటా కూడా ఇంతేలే అంతేలే ఉంతేలే కుంతేలే అనుకుంటా. మీలాంటి వాళ్ళే వీళ్ళు కూడా ఇశ్రాయేలు. చూడండి ఏమంటారు? హెచ్కేల్ గ్రంథం, హెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం. నరపుత్రుడా, ప్రవక్త హెచ్కేల్, ఈ ఎముకలన్నీ ఎవరో తెలుసా? ఇక్తు చర్చిలోనే విశ్వాసులే వీళ్ళంతా. ఆదివారం ప్రార్థనకు వచ్చేవాళ్ళే, మంగళవారం స్త్రీల కొడుకులు ఉండేవాళ్ళే, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చేవారే, ఆన్లైన్ పేర్లకు వచ్చేవాళ్ళే, బైబిల్ చదివేవాళ్ళే, ప్రార్థనలు చేసేవాళ్ళే. ఏమనుకుంటున్నారంట? మా జీవితం అంతా ఎండిపోయా, మా కుటుంబం అంతా ఎండిపోయా, మా పరిస్థితులన్నీ ఎండిపోయా, మా ఆశలన్నీ అడియాశలైపోయా, నీరు గారిపోయా, విఫలమాయనని అనుకొంచున్నారు. పోయి బుద్ధి చెప్పు వాళ్ళకు, ఎత్తి వారితో మాట్లాడి ఈ మాట చెప్పు. చాలు, ఇదిగో నేను ఒక అద్భుతం చేయబోతున్నాను.
చెప్పు వీళ్ళకు. బైబిల్ చదువుతా అంటారు, బుర్రకెక్కించుకోరు. వాక్యం ఏంటంటారు, బుర్రకెక్కించుకుంటారు. చర్చికి వస్తానే ఉంటారు, మైండ్కి ఎక్కించుకోరు, దిక్కులు చూసుకుంటా. వాక్యము నీలో ఉంటే కన ఆశ చచ్చిపోదు. వాక్యం లేని వాడి ఆశ చచ్చిపోతుంది. ఇంకను ఏమంటాడు ఆయన, ఇంకను నేను ఆయన కొరకు కనిపెట్టేదను. బా, ఏం మాట అసలు. ఏమంట, ఇంకను నేను ఆయన కోసము ఇంకను నేను ఆయన కోసం కనిపెట్టేదను. బా, ఏం మాట. ఈ మాటలు చెప్పే క్రైస్తవులు ఉంటే ఎంత బాగుపడతాయి. ఈ మాట నువ్వు చెప్పగలిగితే ఈ పాటికి నీ బతుకు బాగుపడేది, మన కుటుంబాలు బాగుపడేవి, మన సంఘాలు బాగుపడేవి. ఇంకను నేను ఆయన కొరకు కనిపెడతా. ఎంతసేపురా? నెలలు అయిపోయి, రోజులు అయిపోయి, సంవత్సరాలు అయిపోయి, ఇంకా ప్రార్థన అంటావు, ఇంకా దేవుడు అంటావు, ఇంకా దేవుడు కార్యం చేస్తాడని ఇంకా అంటావేంట్రా నాయన? అవును, ఇంకను నేను ఆయన కోసము నేను కనిపెడతా, నేను స్తుతిస్తానే ఉంటాను, ఇంకా నేను ఆయనను స్తుతిస్తానే ఉంటాను, ఇంకా ఆయన కోసం నేను కనిపెడతానే ఉంటాను. దావీదు అంటాడు 42:5 ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. 42:11 ఇంకను నేను ఆయన స్తుతిస్తాను. 43:5 దేవుడు ఇంకా నేను ఆయన స్తుతిస్తాను. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప మాట చూడండి. యోబు 2:9 నువ్వు ఇంకా యథార్థ వదలవా? వదలను. ఏమిరా? బిడ్డలు చచ్చిపోయి, ఆస్తి బాయ్, అంతస్తు బాయ్, ఇంకా వదిలిపెట్టవా? వదిలిపెట్టను. ఎందుకంటే నాకు ఇంకా ఆశ చావలేదు. దేవుడు ఈ రోజు కాకపోతే రేపైనా బాగు చేస్తాడు, లేవనెత్తుతాడు, ఆదరిస్తాడు, కార్యం చేస్తాడు, ఫలింపజేస్తాడు, దీవిస్తాడు. నా ఆశ మనుషుల మీద కాదు. అందుకే దేవుని వాక్యం 107 కీర్తనది, ఆశ కలిగిన ప్రాణమును ఆయన నిరాశపరుస్తానడా. మరి వాక్యం నీకు అర్థం కాలే? ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తానన్నాడు. మరి అసంతృప్తి ఎందుకు పరుస్తాడు? ఖచ్చితంగా నీ ఆశను తృప్తిపరిచి తీరుతాడు. రేపు శుక్రవారం చెప్తా మన కోరిక నెరవేర్చే ప్రార్థనని. రేపు ఇంకా అయిపోలే 107 కీర్తన. మన ఆశను ఆయన తృప్తిపరిచేవాడు. అందుకే ఏమన్నాడు తెలుసా? ఎవడు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అన్నాడు. ఎందుకు? యాకోబు ఆశ తీర్చిన దేవుడు నీ ఆశ కూడా తీరుస్తాడు. ఈరోజు క్రైస్తవులు ఎట్టయినారు తెలుసా? వాక్యం విన్నంత వరకే విశ్వాసం, వాక్యం చర్చిలో ప్రార్థన చేసినంత వరకే విశ్వాసం, ఆరాధన చేసినంత వరకు విశ్వాసం, 10 మంది విశ్వాసంతో కూర్చున్నంత వరకు విశ్వాసం, మళ్ళీ ఒంటరిగా అయిపోతానే, మళ్ళీ ఇదే బతుక. అందుకే గాలిని నిమ్మలపరిచే ప్రార్థన. గాలి అనగా నిరాశ, నిరాశను తీసివేస్తుంది ప్రార్థన. ఆశలు పుట్టిస్తుంది, ఆశయాలు పుట్టిస్తుంది. మూడో విషయం, న్యాయాధిపతులు 5:38. న్యాయాధిపతులు 5:38, 31. ఆ 5:31. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలంగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? యుద్ధాలు లేవు. మూడోదిగా దేని నిమ్మలపరిచెను? ఒకటి ప్రజలను నిమ్మలపరిచెను, రెండవది గాలిని నిమ్మలపరిచెను, మూడోది యుద్ధాలు లేకుండా నిమ్మలపరచను. ఏమి లేకుండా నిమ్మలపరచను? యుద్ధాలు లేకుండా నిమ్మలపరచను. యుద్ధాలు ఎప్పుడు ఉండవో అప్పుడు దేశంలో ఏముంటుంది? ప్రశాంతత ఉంటుంది. యుద్ధాలు లేనప్పుడు కుటుంబంలో ఏముంటుంది? ప్రశాంతత ఉంటుంది. ఇంతకు యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? జీవితంలో యుద్ధాలు, కుటుంబంలో యుద్ధాలు, సంఘంలో యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి చెప్పాలి? దేనికి? ఇచ్చలు ఎక్కువైనప్పుడు. చూడండి యాకోబు 4:1 మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ యొక్క భోగేచ్ఛ వలనే కదా. యుద్ధములు జరుగుతున్నాయి ఈరోజు. భార్య భర్తల మధ్యలో యుద్ధం, అన్నదమ్ముల మధ్యలో యుద్ధం, విశ్వాసుల మధ్యలో యుద్ధం, సేవకుల మధ్యలో యుద్ధం, సంఘాల మధ్యలో యుద్ధాలు, గొడవలు, కొట్టుకుజొత్తుంటారు క్రైస్తవ కుటుంబాలు అనుకొని కూడా.
రోడ్ల మీద ఏడ ఆ సంఘాలలో టీవీ యూట్యూబ్ ఒకసారి ఆన్ చేసి చూడండి. పాస్టర్ వాక్యంతో సంఘ పెద్దలందరూ పోయి కొడుతున్నారు ఆయన కాలర్ పట్టుకొని. ఈ దరిద్రులు కాకపోతే ఇంకా ఏమనాలి. ఒకప్పుడు ఆ సంఘాల కంటే ప్రేమ సంఘాలని ఆ సంఘాలకు పేరు. ఈరోజు కుల సంఘాలు, మత సంఘాలు, జాతి సంఘాలు అయిపోయినాయి. ఒకప్పుడు ప్రేమ రక్షణ గల సంఘం అంటే ఆ సంఘానికి పేరు చెప్పాను, దానికి పెట్టింది పేరు. అట్లాంటిది ఇప్పుడు ఎక్కువగా చీలికలు వచ్చే సంఘాలు అదే, కులము ఎత్తి చూపించే సంఘాలు అదే అయిపోయింది. కారణం ఏంటి? ప్రార్థన తగ్గిపోయింది. ఈరోజు ఒక వ్యక్తిలో ఎందుకు యుద్ధం కలుగుతున్నవి, ఒక కుటుంబాలలో యుద్ధాలు, సంఘాలలో ఇప్పుడు ఎక్కువ సాతాను బయట చేయడంలో యుద్ధాలు ఏడ చేస్తుంది. విశ్వాసుల మధ్యలోనే కొట్టుకు చస్తా అంటారు సంఘాలలో. విశ్వాసులు ఇది పిల్లదయం పెద్దదయము ఎవరు అంతే. యుద్ధం చేసేది ఎవరు? దయ్యమే. ఎందుకు యుద్ధం చేస్తారు చెప్పండి? యుద్ధం దేనికి చెప్పండి? యుద్ధం దేనికి వస్తుంది? దేనికోసం యుద్ధం? ఆధిపత్యం కోసం. దేనికోసం యుద్ధం? ఆధిపత్యం కోసమే యుద్ధం, ఆధిపత్యం కోసమే గొడవలు, ఆధిపత్యం కోసమే పోరాటాలు. ఈరోజు సంఘాలలో, కుటుంబాలలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఇదే ఆధిపత్య పోరు. సాతాను చిచ్చు పెట్టిపోరు. అందుకే ఆదాము అవ్వ ఏదేను సంఘంలో బాగున్నారు. వచ్చినాడు ఆదాము, వచ్చి అవ్వ దగ్గరికి వచ్చి సాతాను, ఇది నిజమా కాదు సైతానా అనాల్సింది. పోయి ఎస్తేరా కనిందే ఓయమ్మ మామూలుది అనుకున్నావు, సన్నది కాదే, తిక్క మొఖమా అంటారు. ఎట్లంటావు? టక్కని ఎట్లా అంటావు? ఆలోచించాలి కదా. ఒక వ్యక్తి గురించి చెప్తానే టక్కని ఎట్లా అంటావు? అంతకుముందంతా నీకు తెలిసింది కదా. వెంటనే ఎట్లా ఒక తీర్మానానికి వస్తావు? అదే యుద్ధం మొదలయ్యేది అదే. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సాతాను విశ్వాసుల మధ్యలో ఎక్కువ గొడవలు, కొట్లాటలు పెట్టి చర్చికి రాకుండా చేపిస్తుంది తెలుసా. ఈరోజు ఆమె వచ్చి నేను రాన్, వాళ్ళు వచ్చి నేను రాన్, వీళ్ళు వచ్చి నేను రాన్ అనేది ఎవరో తెలుసా? సాతాను పెద్ద పిల్లలు. ఎవరి పిల్లలు? సాతాను పెద్ద బిడ్డలు వాళ్ళంతా. యుద్ధాలు, కుటుంబంలో కూడా అంతే. చూడు, అది ఉంటే నేను ఉండను ఇంట్లో అంటాడు భర్త, వాడు ఉంటే నేను ఉండను అంటది భార్య. కారణం ఏంటి? యుద్ధాలు. ఈగో ప్రాబ్లం వలన యుద్ధాలు వస్తాయి. దేని ప్రాబ్లం? అహం వలన యుద్ధాలు వస్తాయి, ఆధిపత్యం వలన యుద్ధాలు వస్తాయి, పెత్తనం వలన యుద్ధాలు వస్తాయి. ఇవన్నీ అణిచివేసేది ఏంటో తెలుసా? ప్రార్థన. యెహోషాపాతు భీకరమైన యుద్ధం చేస్తుండగా ప్రార్థన చేశారు. హల్లెలూయా. కనుక మన జీవితంలో ప్రార్థన నిమ్మలమైన జీవితాన్ని ఇస్తుంది, ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది, నెమ్మది కలిగిన జీవితం ఇస్తుంది. ఒకటి, ప్రార్థన ప్రజలలో, కుటుంబాలలో, సంఘాలలో నిమ్మలతనిస్తుంది. రెండవదిగా గాలిని నిమ్మలపరుస్తుంది, అనగా నిరాశను తీసివేస్తుంది. మూడవదిగా యుద్ధాలు, భార్య భర్తల మధ్యలో ఉన్న గొడవలను, అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యలో ఉన్న గొడవలను, విశ్వాసుల మధ్యలో ఉన్న గొడవలను, సేవకుల మధ్యలో ఉన్న గొడవలను, క్రైస్తవుల మధ్యలో ఉన్న గొడవలను, అంతేకాదు అన్యుల మధ్యలో ఉన్న గొడవలను కూడా అణిచివేసి ప్రశాంతతనిచ్చేది ఏంటో తెలుసా? ఏంటి? ప్రార్థన. అందుకే ఓ ఇశ్రాయేలు శ్రమకు తాళలేక వారు మొరపెట్టగా ఆయన నిమ్మలపరిచెను. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. అందరు మోకరించి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఇశ్రాయేలులు ప్రార్థన చేయగా పరిస్థితులన్నీ నిమ్మలపరిచావు నాయన, పరిస్థితులన్నిటినీ నెమ్మదిపరిచావు నాయన, పరిస్థితులన్నిటినీ ప్రశాంతపరిచావు నాయన. ఈరోజు మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో నాయన చెలరేగు